పుతిన్ ఐరోపా కోరుకుంటే యుద్ధానికి సై అని పుతిన్ ఒక స్టేట్మెంటు మరొక్కసారి అక్కడ టెస్లా అధినేత ఏదైతే ఉన్నారో ఎలాన్ మస్క్ ఆయన కూడా ఇచ్చిన స్టేట్మెంట్లకి ఇక్కడ సింక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆయన కూడా రాబోయే 5-10 ఏళ్లలో అణు విధ్వంసం కూడా జరగచ్చు, ప్రపంచ యుద్ధం దారితీయచ్చని అంటున్నారు. మేబీ జరగచ్చు జరగకపోవచ్చు అనేది తెలియదు. ఎందుకంటే అణు యుద్ధాలు ఏవైతే అనుకుంటున్నాయో ఒకరికొకరు భయం ఉంది. మీ మీద మేము అణుబాంబు వేస్తాం, మీరు మా మీద వేస్తారు, 2 దేశాలు సర్వనాశనం అయిపోతాయి అనే అభిప్రాయంలో ఒకరికొకరు ఈ అణ్వాయుధాల వల్ల కూడా స్టెప్ బ్యాక్ అవుతున్నారనేది నిన్న ఒక ఎక్స్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన కామెంట్కి ఒక ఆయన పోస్ట్ చేశాడు. సో మొత్తం మీద ఇక్కడ పుతిన్ చర్యలు ఎలా ఉన్నాయంటే, ఉక్రెయిన్కి 3 ఏళ్ళుగా దాడులు చేస్తున్నా ప్రపంచమంతా ఏకమైనా మేము ఉక్రెయిన్ వదిలేది లేదు, ఎస్పెషల్లీ రష్యాకి భంగం కలిగేలాగుంటే క్షమించుమా అనేది ఇక్కడ పుతిన్ యొక్క సారాంశం. ఒక్కసారి చూద్దాం. ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ఆయన ఆరోపించారు.